హలో పిల్లలు, బాగున్నారా? అందరూ చక్కగా ఆడుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా సెలవులు ముగిసిపోలేదు. సెలవులు ముగియగానే మీకు మొదటి చాప్టర్గా నెంబర్ సిస్టమ్ ఉంటుంది. నెంబర్స్ అని కానీ లార్జ్ నెంబర్స్ అని కానీ చాప్టర్ పేరు అది ఉంటుందన్నమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంశాలు మీకు చెప్పబోతున్నాను. అందరూ చక్కగా ఒకసారి రివిజన్ చేసేసేయండి. మీరు క్లాసులు ప్రారంభం అవగానే అబ్బో చాలా ఈజీగా మేము నేర్చుకున్నామే అని అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నెంబర్ సిస్టమ్ అంశాలు. మీకు మధ్య మధ్యలో తెలుగు ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కదా, కాబట్టి బోత్ మీడియా చెప్తానమాట. తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ హిందూ అరబిక్ సిస్టమ్. హిందూ అరబిక్ సిస్టమ్ ఎందుకు హిందూ అరబిక్ సిస్టమ్ అంటే ఇండియాలో, మరియు అరబిక్ సిస్టమ్ అంటే అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా, వెస్ట్రన్ కంట్రీస్, వెస్ట్ ఏషియా కంట్రీస్లో వాడేది అరబిక్ సిస్టమ్ అంటారన్నమాట. సో అందుకని మనం సపోజ్ ఈ సిస్టమ్ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నీకు మీ ఫ్రెండ్, పక్కనే ఉన్న ఫ్రెండ్కి నీకు ఒక చాక్లెట్ ఇచ్చారనుకో, పక్క ఫ్రెండ్కి 10 చాక్లెట్ ఇస్తే మీ ఫ్రెండ్కి నీకు కంపారిజన్ ఎలా ఉంటుంది? లేకపోతే రివర్స్లో మీ ఫ్రెండ్కి ఒక చాక్లెట్ ఇస్తే నీకు 10 చాక్లెట్స్ అంటే 10 టైమ్స్ మీకంటే ఆ అబ్బాయికి 10 టైమ్స్, అటు నుండి రివర్స్ తీసుకుంటే నీకంటే తనకంటే నువ్వు 10 టైమ్స్ అనమాట. ఇక్కడ చాక్లెట్నే కాదు, ఏదైనా నెంబర్ సిస్టమ్ తెలుసుకోవడం కోసం 1, 10, 100s, 100, 1000, 10,000s, lakh, 10 lakhs, crore, 10 crores, అరబ్. అరబ్ అంటే 100 crores. ఇక్కడ చూసుకోండి, నెంబర్ సిస్టంలో 1 అంటే ఒక డిజిట్, వన్స్ ప్లేస్, దాన్ని యూనిట్ ప్లేస్ అంటారు. 10 అంటే టెన్స్ ప్లేస్, వన్స్, టెన్స్, 100, 1000 మీకు కొంతవరకే నేర్చుకున్నారు. ఇప్పుడు కొంచెం పెద్ద క్లాస్ కదా, కాబట్టి ఎక్కువ చెప్పుకుంటున్నాం అన్నమాట. 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakhs, crore, 10 crores, 100 crores. అదే గనక ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ఫాలో అయ్యేది ఇదే ఎక్కువ, ఇంటర్నేషనల్ సిస్టమ్. అమెరికా, బ్రిటన్, మిగతా దేశాలన్నీ, యూరోపియన్ కంట్రీస్లో ఫ్రాన్సు, కెనడా. కెనడా అయితే అమెరికాలోని ఇంకొక కంట్రీ నేమ్. అన్ని దేశాల్లో కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్ వాడతారనమాట. వన్స్, టెన్స్, 100s, 1000, 10,000, 10,000 తర్వాత మనం ఇక్కడ వాడేది 100,000s వాడతాం. హిందూ అరబిక్ సిస్టంలో అయితే 1 lakh అంటాం, ఇక్కడ 100,000s అంటాం. మిలియన్, 10 millions, 100 millions, బిలియన్. దట్ మీన్స్ అంటే 100 కోట్లు అంటే ఇక్కడ బిలియనీరు, బిలియన్. మీరు బిలియనీర్ లిస్టులు వినే ఉంటారుగా. మన భారతదేశంలో బిలియనీర్ ఎవరు అంటే మనం వెంటనే అంబానీలు అని చెప్తాం. ముఖేష్ అంబానీ ఒక బిలియనీర్. ఓకే, మీరు వరల్డ్ వైడ్ తీసుకుంటే బిల్ గేట్స్, ఎలన్ మస్క్, వీళ్ళని బిలియనియర్స్ అంటారు. బిలియన్ అంటే మనం చెప్పేది ఎన్ని. ఇక్కడ మీకు కొన్ని అంశాలు చాలా సులువుగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. 1 అంటే యూనిట్ ప్లేసు, టెన్స్ అంటే రెండో ప్లేస్లో ఉంటుంది. వీటిని సమ్ములు చెప్పేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 100 అంటే 1 after 2 zeros, 1000 అంటే 1 after 3 zeros, 10,000 1 after 4 zeros. ఇవి మీకు ఫర్దర్గా సైంటిఫిక్ వాల్యూస్ తెలుసుకోవడం పెద్ద క్లాసుల్లో మీకు తెలుస్తాయి. ఓకే, మనకి అవసరమైన సమ్ములు ఏమంటే 10,000, ఇక్కడ 10,000 ఉంటుంది. ల్యాక్, 1 lakh అంటే 100,000. ఒక మిలియను అంటే 10 lakhs. మిలియను ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఇక్కడ మీకు ప్రశ్నలు అడిగేవి ఇక్కడే అడుగుతారు. మిలియన్ అంటే ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్ టు హిందూ అరబిక్ సిస్టమ్
10 lakhs. 10 millions అంటే 1 crore. 1 crore is equal to 10 millions, or 10 millions is equal to, in Hindu Arabic system means 1 crore. Suppose 10 crores equal to 100 millions. Suppose ఒక బిలియన్ ఎంత? బిలియన్ అంటే ఎన్ని క్రోర్స్ అంటే 1000 crores, లేదా ఒక బిలియన్ ఇజ్ ఈక్వల్ టు 1000 millions కూడా చెప్పచ్చు. మొదటగా మీకు డిజిట్, స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈ టేబులర్ ఫార్మ్లో చెప్తున్నాను, చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా. సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 1. సార్ 0 కూడా సింగిల్ డిజిట్ నెంబరే కదా? 0 సింగిల్ డిజిట్ నెంబరే, బట్ దేర్ ఈజ్ నో వాల్యూ. వన్ నెంబర్ ఆఫ్టర్ 0 is present means it has value. But 0 1 తర్వాత మాత్రమే ఉంటేనే దానికి వాల్యూ ఉంటుందన్నమాట. సో స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ 1, గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ 9. 2 డిజిట్ నెంబర్ మీన్స్ 10 నుండి స్టార్ట్ అవుతుంది, 1 0. 10 is the smallest 2 digit number. Greatest digit 2 digit number means 99. 3 digit means 1 after 2 zeros skip. 3 digit largest number or greatest number means 999. 4 digit means 1 after 3 zeros skip. That means 1000. 4 digit largest number means 9999. 5 digit smallest number ante 1 after 4 zeros skip. That means 10,000. Greatest number or largest number in 5 digit means 99,999. 6 digit smallest number means 1 after 5 zeros skip. That means 1 lakh. 1 lakh. Greatest number means 9,99,999. 7 digit number means smallest number is 10 lakh. 10 lakh. 10 after C. 1 after 6 zeros we should write. So I shall keep commas also afterwards. తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. 7 digit greatest number 99,99,999. 8 digit numbers మీకు అడగరు. 7 digits highest. 7 or 8 digit also ఒకవేళ అడుగుతారేమో చూద్దామని మళ్ళీ ఇచ్చా. 8 digit smallest number. 1 తర్వాత 7 సున్నాలు అంటే 7 zeros. సో 1 after 7 zeros ఏమవుతుంది? ఇక్కడ చూడండి 99 lakh చెప్పాం కాబట్టి ఒక యాడింగ్ చేయండి. యాడింగ్ చేస్తే ఏమవుతుంది? కోటి. 1 కోటి అంటాం. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ చూడండి. గ్రేటెస్ట్ నెంబర్ మీకు అర్థమవ్వడం కోసం, మీరు ఆలోచించడం కోసం నేను కాసేపు గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను. 9,99,99,999. మీకు మొదటగా చిన్న వీడియోని చేస్తున్నాను. దీనిలో మనకు తెలియాల్సినవి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, సక్సెసరు, ప్రీడెసిసర్సు, ఎడిషను, సబ్ట్రాక్షన్, బోల్డ్ అనే విషయాలు వచ్చే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ లార్జ్ నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం అన్నమాట. ఈ క్వశ్చన్లు మీరు అడిగే విధానం ఏంటో ముందుగానే చెప్తున్నా. దాన్ని నెంబర్ నేమ్ రాయటం, నెంబర్ నేమ్ ఇస్తే నెంబర్లో రాయటం, నెంబర్ నేమ్ ఇస్తే నెంబర్లో రాయటం, నెంబర్ నేమ్ ఇస్తే నెంబర్స్లో రాయటం రివర్స్లో. గ్రేటెస్ట్ నెంబరు, లార్జెస్ట్ నెంబర్, ఎస్ గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ లార్జెస్ట్ నెంబర్ ఒకటి. ఇంకొకటి ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ అడగచ్చు. మరొకటి
ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా చెప్తాను వచ్చే వీడియోలో. మళ్ళీ చెప్తాను, మీరు స్టార్టింగ్ కాబట్టి మీకు మొత్తం ఒకేసారి చెప్పకూడదని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ లెసన్ని 3 భాగాలుగా చేసి 3 వీడియోలుగా విడుదల చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్కువ తక్కువ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ అలాంటి సమ్లు కూడా చూద్దాం. కంపారిజన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం. కంపారిజన్ ఆఫ్ 2 నెంబర్స్. చిల్డ్రన్ కంగారుగా కాకుండా నెమ్మదిగా నేర్చేసుకుందాం. గబగబా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేయండి, లైక్ కొట్టేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. అప్పుడు అందరూ కూడా సెలవుల్లో ఆనందంగా నేర్చుకోవచ్చు. మనకి నెంబర్స్ అనేటప్పుడు నెంబర్స్ ఫామ్ చేయడం కూడా తెలియాలి. కొన్ని నెంబర్లు ఇస్తారు 0 to 9, టోటల్ 10 నెంబర్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0తో కలిపి కాబట్టి మొత్తం 10 నెంబర్స్. ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్. కానీ ఈ నెంబర్లతో కొన్ని నెంబర్లు ఫ్రేమ్ చేయడం అడగచ్చు. మీకు ఈ క్వశ్చన్లో 5th క్లాస్ అనేసరికి మీకు 7 లేదా 8 డిజిట్లు హైయెస్ట్ నెంబర్లు ఉండొచ్చు. లార్జెస్ట్ నెంబర్ సిస్టమ్ అని చెప్పొచ్చు, లేదంటే నెంబర్ సిస్టమ్ అని చాప్టర్లో ఉండొచ్చు. ఓకే, ఇలా ఇండివిజువల్గా మీకు అడిగేటప్పుడు ప్రతి సమ్ము కూడా చేయడానికి వీలవుతుంది. సిస్టమ్ మాత్రం నేర్చుకోండి. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.